న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నాం. మొదటి భాగంగానే ఇక్కడ 3 చెట్లు కనపడతాయి. 3 చెట్లు ఉన్నాయి. ఒకటేమో ఒలివ చెట్టు, అర్థమైందా? రెండోదేమో అంజూరపు చెట్టు, మూడోదేమో ద్రాక్ష చెట్టు. వింటున్నారా? 3 చెట్లు ఉన్నాయి. ఒకటి ఒలివ చెట్టు, 2 అంజూరపు చెట్టు, 3 ద్రాక్ష చెట్టు. ఈరోజు మనం ద్రాక్ష చెట్ల నుంచి వస్తున్నాం ముందుకి. అయితే మళ్ళీ మనకి ఇక్కడ 2 చెట్లు అడ్డం వచ్చాయి. ఒలివ చెట్టు ఒకటి, అంజూరపు చెట్టు ఒకటి అడ్డం వచ్చినాయి. ఈ ద్రాక్ష చెట్టులో నుండి ముందుకు వెళ్దాం. ఆ మిగతా చెట్ల పరిస్థితి కూడా ధ్యానం చేద్దాం. అంటే మనం ఏ చెట్టును పోలి ఉంటామో ఈరోజు నిర్ణయం చేసుకుంటే 26లో మరి మీ జీవితానికి ఒక ఆరంభంగా, మీ ఆత్మ ఫలింపుకు ప్రారంభముగా నైనా మీరు కొనసాగుతారన్నదే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన. అర్థమైందా? ఇక్కడ యోహాను సువార్త 15ను దేవుడు ధ్యానాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ మాటల ప్రకారంగా ఆలోచన కలిగి ఉండగా వెంటనే ఈ చెట్లను కూడా చూపించాడు. కాబట్టి ఈరోజు మీ మధ్యలో ఈ భాగాన్ని పెడుతున్నాను. చూడండి ఏం రాయబడిందంటే, మమ్మును అంటే 9 వచనం అంటే 8 చదివితే బాగా అర్థమవుతుంది. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించు కొనవలనని మనసు కలిగి బయలుదేరి మమ్మను వేలమని ఒలివ చెట్టు అడగగా. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. కొన్ని చెట్లంట అన్ని నిర్ణయం చేసుకొని ఒకదానికొకటి పొసక్క, వింటున్నారా? దేవదాస్ కదా, ఇంకా ఇంట్లో అందరూ చెవిటోళ్ళు అవుతారు కదా. నేను ఇది న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం. కొన్ని చెట్లు మా మీద నువ్వు అధికారిగా ఉండమని ఒలివ చెట్టు దగ్గరికి పోయి అడిగాయంట. ఒలివ చెట్టు దగ్గరికి పోయి అడిగిన తర్వాత ఈ ఒలివ చెట్టు ఏమంటుందంటే, ఏమన్నారు తెలిసిన? ఒలివ చెట్టు ఏమన్నా చూసారా? దేవునిని మానవులను నేను దేని వలన నన్ను సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పాను. చూసారా? నిజంగా ఈ రోజుల్లో ఎవరైనా అయ్యా నీకు 10 మంది మీద పెత్తనం ఇస్తామంటే పరుగు తెస్తారు కదా, అంతకంటే కావాల్సిందేనని ఉరికెత్తుతారు పరుగున. అయితే ఒలివ చెట్టు ఏమంటుంది? చెట్లన్నీ పోయి అడిగినాయంట, మా మీద నువ్వు రాజుగా ఉందిరా, మేమందరం నీకు లోపడతామని అన్ని చెట్లు అడిగితే ఒలివ చెట్టు ఏమంటుంది తెలిసిన? నేను దేవునిని మానవులను దేని వలన అంటే దేవుణ్ణి మానవులు దేని వలన సన్మానిస్తారో ఆ నా తైలము నీయక నేను మాని మీ మీద పెద్దనై ఉండి అటు ఇటు తిరగడానికి నేను వచ్చేదనా? నేను రాను. ఒలివ చెట్టు అని. ఒలివ చెట్టు యొక్క ఉద్దేశం తెలుసు కదా? 52వ కీర్తన 8వ వచనంలో మన మిత్రుడు దావీదు మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృప. చూసారా? ఒలివ చెట్టు దేని గుర్తంటే
పచ్చని ఒలివ చెట్టు. పచ్చదనం దేనికి గుర్తించిన? పచ్చదనం కృపకు సాదృశ్యం. పచ్చదనం కృపకు సాదృశ్యం. మన పితరుడు దావీదు మహారాజు ఏమంటున్నాడు? ఒలివ చెట్టు యొక్క అనుభవం ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. మరి ఈరోజు ఒకవేళ మనల్ని దేవుడు ఒకవేళ పరిశీలన చేసి పరీక్షించగలిగితే, ఆయన పరీక్షిస్తాడు, పరిశీలించగలుగుతాడు, అన్నీ ఉన్నాయి ఆయన ప్రభావం ఏర్పాట్లు. మనం ఎట్టుంటామో కదా, సౌండ్ చిన్నగా, మనం ఎట్టుంటామో కదా, అర్థమవుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. పచ్చని ఒలివ చెట్టు. అక్కడ ఒలివ చెట్టు ఏమంటుంది? మానవులు దేవుని సన్నిధిలో ధూపం వేయినప్పుడు అక్కడ ధూపమునకు ఉపయోగపరుస్తారు. చూడండి, ఏంది? ఒలివ నూనె. ఒలివ నూనె. ఆ నూనె నేను ఇస్తేనే కదా మనుషులు దేవునితో కదా దేవుని కలిగి ఉండేది, దాంతోనే కదా దేవుని వాళ్ళు ఆరాధించేది. అలాంటి నూనె నేను వచ్చి మీ మీద అధికారిగా ఉండి నేను చేయాల్సిన పని మానేనా అని ఒలివ చెట్టు అంటా ఉంది. ఈ రోజుల్లో అయితే అయ్యా నీకు పలాని పదవి అంటే ఏం చేస్తారు? పరుగుని వెళ్తారు. పదవి పతనం చేస్తుంది, చాలా మందికి తెలియదు. వింటున్నారా? పదవులు పతనాన్ని తీసుకొస్తాయి, పతనం చేస్తాయి. ఒలివ చెట్టు అంటుంది నేను మాత్రం రాను. నేను మనుషులు దేవుణ్ణి ఏ రీతిగా ఏ విధంగా దేవుణ్ణి కలిగి ఉంటారో, దేవుని తిరుగుతూ ఉంటారో, దేవుని సంతోషపరుస్తుంటారో ఆ నూనెను నేను ఇవ్వాల్సి ఉంది, ఒలివ నూనె. అయితే మన పితరుడు దావీదు మహారాజు నేను ఒలివ చెట్టు వలె ఉన్నాను, పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. 52 కీర్తన 8వ వచనంలో మనం ఎండిపోయిన తీగలాగా ఉన్నాం. అంతే కదా? ఎండిపోయిన క్రియ లేదు అంటే, ఫలం లేదంటే ఎండిపోయిన తీగే కదా. ఎవరు ఎండిపోయిన తీగ? నా యందు నిలిచి ఉండని ప్రతి ఒక్కడు ఎండిపోయిన తీగను పోయి ఉంటాడని మనం యోహాను సువార్త 15లో స్పష్టంగా తెలియపరచబడ్డారు. కాబట్టి ఒలివ చెట్టు యొక్క ప్రత్యేకత అది. ఒలివ నూనె. నరులు ఒలివ నూనె ద్వారా దేవుణ్ణి సంతోషపరుస్తారు. అంటే ఆ నూనె ధూపార్తికి ఆ ధూపార్తులకు ఉపయోగపరుస్తారు. అది బాగా గొప్ప గంతం తెస్తూ ఉంది. రెండవ భాగం మనం చూస్తే ఇక్కడ ఇంకెవరు కనపడుతున్నారు? ఇంకో భాగం ఏం కనపడుతుంది? 10వ వచనంలో అప్పుడు చెట్లు నువ్వు వచ్చి మమ్మల్ని వేలమని అంజూరపు చెట్టుని అడిగారు. అంటే ఒలివ చెట్టు ఒప్పుకోలేదుగా, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, అంజూరపు చెట్ట నీవైనా మరి మా దగ్గరికి వచ్చి మా మీద అధికారిగా ఉండుమని అంటున్నారు. ఏమంటున్నారు? మా మీద నువ్వు అధికారిగా ఉండుమంటున్నారు. అన్నప్పుడు ఒలివ చెట్టు అంజూరపు చెట్టు ఏమంటుంది చూడండి. అంజూరపు చెట్టు ఏమంటుంది? చెట్ల మీద రాజునయుండి ఇటు అటు తిరుగుటకు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా. చూసారా? వింటున్నారా? అంజూరపు చెట్టు యొక్క లక్షణాలు చూడండి. చెట్లని పోయి ఒలివ చెట్టు మాట పోతే అంజూరపు చెట్టు దగ్గర పోయాయి. అంజూరపు చెట్టు దగ్గర పోయిన తర్వాత అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం రాయబడింది? చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగులాడుటకు. ఇటు అటు అనేది మనకు చూడండి, ఇటు అటు అనేది చాలా మంచిది కాదు. అటు ఇటు అటు అపవాది పలికిన మాట ఇది. ఎక్కడి నుండి వచ్చినామంటే భూమి మీద అటు ఇటు తిరుగుతా వచ్చినానండి. సాతాను పలికిన మాట ఏ ఒక్కరికి కూడా, ఏ కుటుంబాలకు కావచ్చు, ఏ సంఘ సహవాసాలకు కావచ్చు, ఏ జనులకు కావచ్చు, ఇటు అటు అనేది ఎవరి జీవితంలో మంచిది కాదు. అది ఫలింపు ఉండదు, ఫలింపుకు సాదృశ్యం కాదు. అది ఇటు అటు అనేది సాతాను పని. చూడండి, ఇక్కడ రాయబడింది. అయితే అంజూరపు చెట్టు అంటుంది, ఏమంటుంది? నేను ఇటు అటు ఊగులాడుతా ఉండటానికి నేను వచ్చానా. ఇంకోటి అంటుంది, ఇంకేమంటుంది తెలిసిన? నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. ఏంటంట? మంచి
నా మాధుర్యమును ఏం వింటున్నారా? మాటలేనండి, మాటలేనండి. ఏమంటున్నాడు? ఏమంటుంది అంజూరపు చెట్టు? నా మాధుర్యమును నా మంచితనమును విశ్వాసుల జీవితాల్లో ఇవన్నీ లేవు. ఎట్టయితే ఏమి లే అన్నట్టుగా కొనసాగుతున్నారు. అంజూరపు చెట్టు ఏమంటుంది? నా మంచితనమును, నా మంచి ఫలములను, మాధుర్యమును నేను ఇయ్యక మానుతున్నా. ఈ సంగతులే మనకు తెలియవు కదా. చాలా రోజుల నుంచి విశ్వాసులమే కాదని లేదు, కానీ సంగతులు తెలియదు, విశ్వాసులమే. అందుకని ఎంతకాలం మీరు వ్యర్థమైన దాన్ని ఎదుగుతారు, ఎంతకాలం మీరు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారని చెప్పే మాట, అలాంటి మాట అందరికీ సరిపోద్ది. ఎందుకంటే అలానే ఉంది మన పరిస్థితులు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు 3వ చెట్టు దగ్గరికి వచ్చాము. 3వ చెట్టు ఏంది? 3వ చెట్టు అర్థమవుతుందా? 12వ వచనంలో, అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి సంతోషపెట్టు నేను ఇయ్యక మాని రాజునై ఉండి ఇటు అటు నేను వచ్చేదనా. ద్రాక్షవల్లికి ఉన్నటువంటి ప్రత్యేకతలు చూడండి. ద్రాక్షవల్లికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమంటుంది? ద్రాక్ష రసం అంటే దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ఎవరు అనగలుగుతారు ఈ మాటలు? ఇలా అధికారాల కోసమే కదా అనేక స్థలాల్లో ఒకరినొకరు చంపుకునే అధికారాల కోసమే కదా. అధికారం లేకపోతే మానేస్తారు. అధికారం ఉంటే అధికారం కావాలి, అధికారాలు మాత్రమే ముందుకు కొనసాగుతారు. కానీ ముందు చెప్తున్నాను చూడండి. అధికారము పదవి పతనానికి తీసుకెళ్తాయి, క్రియ లేకపోతే. ఇక్కడ మనం 3 విషయాలు మనం చూసాం ద్రాక్ష చెట్టులో నుంచి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నుంచి మనం చూసుకుంటూ వచ్చాం కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు అక్కడక్కడ 1, 2, 3 వచనాలు ధ్యానం చేస్తూ వచ్చాము. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తున్న మాటలు ఈ 3 చెట్లలో ఒకటేంది? ఒలివ చెట్టు, రెండేంది? అంజూరపు చెట్టు, మూడేంది? ద్రాక్ష చెట్టు. ఈ 3 చెట్లకు కలిగి ఉన్న అనుభవాలు మనలో ఎవరైనా కలిగి ఉన్నారా? ఎవరు కలిగి ఉంటే వారికి మంచిది. ఈ 3 చెట్ల యొక్క అనుభవాలు ఎవరు కలిగి ఉంటే వారికి మంచిది. అర్థమవుతుందా? ఎవరు కలిగి లేరో వారు ఎలా ఉన్నారంటే వారు లోకానుసారంగా ఉంటారు, దేవునికి దూరంగా ఉంటారు. మనకు తెలుసు కదా, 5 వచనం చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ ఏముంటుంది. ఇక నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అంటే, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరంటే ఆయనకు వేరుగా ఉన్న చెట్టు ఏమైంది? ఎండిపోద్ది. ఆయనకు వేరుకున్న తీగ ఎండిపోద్ది. ఎండిపోయిన తీగను ఏం చేస్తారు? బయట పారేస్తారు. బయట పారవేయబడిన తర్వాత పరిస్థితి ఏంది? మనుషులు వాటిని పోగు చేసి కాల్చేస్తారు. మరి ఇప్పుడు మనం ఈ ఉదయకాల సమయంలో మనం ఎలా ఉన్నాం? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎలా ఉన్నాం? ఈ 3 చెట్లలో ఏ చెట్టులా ఉన్నాం? ఈ 3 చెట్లను కనీసం ఒక చెట్టు అవ్వండి, 2వ చెట్టు కూడా అవుతారు. 2వ చెట్టు అయితే 3వ చెట్టు అవుతారు. ఈ 3 చెట్లు చేసిన పనులు మనం చేయాల్సి ఉంది. ఒలివ చెట్టు దేవుని సన్నిధిలో పచ్చగా ఉన్నది. పచ్చదనం అంటే కృపకు సాదృశ్యం. మన పితరుడు దావీదు మహారాజు చెప్పాడు కదా 23లో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పచ్చిక, కృపకు సాదృశ్యం. కృప ప్రభువైన యేసుక్రీస్తు వారి ఒలివ చెట్టు అనుభవం అది. 128 ఏమని తెలిసిన? 128వ కీర్తనలో చదవండి, 4 కానీ 5 కానీ. నీ లోగిట తర్వాత నీ భోజనపు ఏ మొక్కలు ఏమంటారంట? ద్రాక్ష చెట్టు అనుభవంలో ఉంటే ఒలివ మొక్కల్లాగా జీవిస్తావు. ఒలివ మొక్కలుగా జీవించే నీవు
అంజూరపు మొక్కగా జీవిస్తావు. అంజూరపు మొక్క అంటే ఏంది? మళ్ళీ లూకాసు వార్త 13లో అంజూరపు చెట్టు ఉంది ద్రాక్షవనంలో, అది ఫలించలేదంటే మారు మనసు లేని దానికి సాదృశ్యము. మళ్ళీ అక్కడికి ఆ మాటలు తీసుకుంటారేమో ఒకవేళ ఎవరైనా, ఆడు ఫలించలేదు కదా, ఈడ ఫలింపు చూపిస్తున్నాం అనుకుంటారేమో. మారు మనసు లేని బ్రతుకది. ద్రాక్షవనంలో ఉన్నదంటే సంఘంలో ఉన్నది. ద్రాక్షవనం అంటే సంఘంలో ఉన్నది, కానీ ఫలించలేదు, ఫలింపు లేని స్థితి. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించేయండి. ఎప్పుడైతే ద్రాక్ష అనుభవం కలిగి ఉంటావో, ద్రాక్ష తీగ అనుభవం కలిగి ఉంటావో, ఒలివ చెట్టు కార్యాలు చేస్తావు. ఒలివ చెట్టు కలిగి ఉంటే అంజూరపు చెట్టు కార్యాలు చేస్తావు. అంజూరపు చెట్టు ఏం చెప్పిందా? 9:10 చెట్ల మీద రాజునయుండి, అంటే మనం చదువుకోవాల్సింది, నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. అంటే అంజూరపు యొక్క లక్షణం ఏముంది? మాధుర్యమునిచ్చుట, మంచి ఫలాలు ఫలించుట అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత. అర్థమవుతుందా? అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత. అప్పుడు ద్రాక్ష చెట్టు దగ్గరికి మనం వెళితే అక్కడ ద్రాక్ష చెట్టు ఏం రాయబడిందంటే, ఏమంటుంది? ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టున ద్రాక్ష రసము నేను ఇవ్వక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు తిరిగేదనా. అది కాదు, అర్థమవుతుందా? అలా ఉంటాయి. క్రియ లేకుండా బ్రతుకుతారు, చేయాల్సిన పని మానుకుంటారు. ఒకవేళ ఇప్పుడు ఇవి ఒలివ చెట్టు కానీ, అంజూరపు చెట్టు కానీ, ద్రాక్ష చెట్టు కానీ, మిగతా చెట్లు అడిగినట్లుగా వాటితో సహవాసం చేస్తే ఇవి చేయాల్సిన పని అంతా పక్కకపోతారు. ఆ తర్వాత అసలు వచ్చి అడిగింది ఎవరు, ఏంది విషయం అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు 14 చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ముళ్ళ పొద వద్ద మనవి చేయగా, ముళ్ళ పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజులుగా నియమించుకున్న గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి. చిల్ల చెట్ల కింద ఎట్టుంటుంది నీడ? చిల్ల చెట్టు కింద ఎట్టుంటుంది నీడ కానీ, చిల్ల చెట్టు కింద కాపురం కానీ, చిల్ల చెట్టు కింద పదవి ఎట్టుంటుంది? ఈ రోజుల్లో పదవులు అట్లున్నాయి కదా. చిల్ల చెట్ల కింద పదవులే పాలనే ఉంది. ఈరోజు ముళ్ళ చెట్ల దగ్గరికి పోయినాయి, మా మీద నువ్వు రాజుగా ఉండమంటే నిజంగా నన్ను మేము రాజుగా ఉంచుకుంటారంటే ఉంచుకుంటామన్నారు. ఉంచుకున్న తర్వాత ఏమవుతుంది? ముళ్ళకంప ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరిని చీల్చేస్తుంది. పరిస్థితులు అదే. ఇప్పుడు ఒకవేళ ఏ పాలన ఏ అధికారం అన్నా ఏదైనా నష్టం కలుగుతుంది, నష్టంలో ఉంది అంటే అది ఈరోజు కలిగించుకున్నది కాదు, ఇది ప్రవచనము. పూర్వకాలమందు దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసి మాట్లాడిన, ఇదిగో ఫలానా ఇలా ఈ సమయంలో జరుగుతాయని